నా పేరు రాధా అండి. మా అమ్మగారి పేరు కసిరెడ్డి సత్యవతి. పెందుర్తి పోలీస్ స్టేషన్ డౌన్లో మాకు 158 స్క్వేర్ ఫీట్స్లో హౌస్ ఉందండి. త్రీ పోర్షన్స్ హౌస్. అది ఇప్పుడు కబ్జా చేయబడింది. ఎందుకంటే మా అమ్మగారు కష్టం కొద్దీ ఇల్లు అమ్ముకోవాలని డిసైడ్ అయ్యి బేరం పెట్టారు. వెనకాల మా ఇంటికి ఆనుకోనున్న వేగి గోవింద్ అని అతనికే బేరం కుదుర్చుకున్నారు కూడాను. కానీ అతను తీసుకుంటానని చెప్పి 15 lakhs అగ్రిమెంట్ రాయించుకొని వచ్చేసారు. మా అమ్మగారు అడిగారు కూడా, ఎందుకమ్మా రాయించుకు వచ్చేసామనంటే నేను ఇచ్చేస్తానక్క అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మాకు వెంటనే ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించారు కూడా. మమ్మల్ని పిలిపించి మా అమ్మగారిని మేము వచ్చే లోపే మా అమ్మగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకోవడం అన్నీ జరిగిపోయాయి. డబ్బుల గురించి అడిగితే నేను రేపు వేసేస్తానక్క అని అన్నారు. వేసేస్తారు అనగానే సరే అని చెప్పేసి, అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు 30 సంవత్సరాలుగా ఒకే సంస్థలో చేశారండి. ఆ నమ్మకంతోనే మేము గుడ్డిగా నమ్మాం. ఈ సరే అని చెప్పేసి తర్వాత రోజు 5 లక్షలు మాత్రమే క్రెడిట్ అయ్యాయి. ఆ 5 లక్షలు క్రెడిట్ అయిన తర్వాత 10 లక్షల సంగతి ఏంటి అనేసి మేము అడిగాం. నేను నా భర్త ఇంటికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారు, ఇస్తాను 1 వీక్ తర్వాత ఇస్తాను, మొత్తం అమౌంట్ సెటిల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాను అని అన్నారు. మేము కూడా దానికి సరే అని చెప్పాం. కానీ 1 వీక్ గడిచిన తర్వాత ఫోన్స్ చేసిన మెసేజ్లు పెట్టినా ఏమాత్రం అతను రెస్పాండ్ అవ్వలేదండి. అవ్వకపోగా మమ్మల్ని వెయిట్ చేయండి ఇస్తాను అని చెప్పేసి 1 నెల మొత్తం గడిపేశారు. కానీ మా అమ్మగారికి ఇంటి మీద ఆయన ఖర్చు, దానికి వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. మాకు ఆ ఇల్లు మాత్రమే సోర్స్, ఇంక వేరే సోర్స్ ఏమీ లేదు. దాని మీద ఆయన ఏం చేశారంటే నేను ఇస్తానని 1 నెల రోజులు అలా గడిపే కొద్దీ మాకు ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయి మా అమ్మగారు చాలా బాగా భయపడిపోయారు. ఇంకేం చేయాలో తెలియక ఇంక ఇలా కాదు అని చెప్పి ఇంటికే వెళ్ళి డైరెక్ట్గా అడిగాం, మీరు మీ డబ్బులు తీసేసుకొని మా అగ్రిమెంట్ మాకు ఇచ్చేయండి దయించి, వేగి గోవింద్ వేగి రమ తీసుకోండి అని చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారు. మా 5 లక్షలు మాకు ఇచ్చేసి 1 లక్ష వేసి ఇచ్చేసేయండి అని చెప్పారు. మేము సరే అని చెప్పేసి ఒప్పుకున్నాం. ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి చూస్తే వద్దమ్మా అకౌంట్కి వేయండి అని అన్నారు. మేము కూడా మాకు కూడా సేఫ్గానే ఉంటుంది కదా అని చెప్పేసి మేము అకౌంట్కి వేయడానికి ఒప్పుకున్నాం. కానీ మా అకౌంట్ ప్రాబ్లంగా ఉంది, మా ఫ్రెండ్ అకౌంట్కి వేయండి అని చెప్పేసి భానుచంద్ర అనే అతని అకౌంట్కి 4 లక్షలు వేయించుకున్నారు. 1 లక్ష ఇంటికి ఇచ్చేసాం. ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా వేసేమన్నారు కదండి, ఆ 1 లక్ష పట్టుకొని వెళ్ళి అగ్రిమెంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి మేము అడిగితే ఇస్తానులే తర్వాత ఇస్తాను ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. మాకు సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. మా అమ్మ చాలా భయపడిపోతుంది, ఆవిడకంటూ ఏది సోర్స్ లేదు, ఇప్పుడు మీరు ఎలా ఇబ్బంది పెడితే ఎలాగానంటే, మీరు ఎవరికి అమ్ముకోవాలని, మేము వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకుంటున్నాం అంటే, మీకు ఎవరికి అమ్ముకోవాలనుకుంటే వాళ్ళకి అమ్ముకోండి అని వాళ్ళు మిస్సెస్ నాతో చెప్పారండి. సరే అని చెప్పేసి వేరే వాళ్ళకి బేరం కుదుర్చుకున్నాం. మేలు కుదుర్చుకున్నాం. వాళ్ళకి మేము ఇది ఇన్ఫామ్ చేసాం కూడా, ఇలా అగ్రిమెంట్ జరిగింది అని చెప్పేసి మేము చెప్పాం. సరే అని చెప్పి అగ్రిమెంట్ జరిగిందని తెలిసిన తర్వాత పర్వాలేదు మేము చేయించేసుకుంటాము రిజిస్ట్రేషన్ అది అని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా మాకు కోర్టు నుంచి నోటీసులు ఇవన్నీ వచ్చే ముందే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. మా ఇంట్లో మా సామాన్లు ఉన్నాయి, బీరువా కూడా ఉన్నాయి. ఆఖరికి మా ఇల్లు తాళాలు పగలగొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి సామాన్లు కొని దాచేయడం కూడా జరిగింది. ఆ విషయం అడిగినందుకే మమ్మల్ని బయటికి గెంటేశారు, మా అమ్మగారిని తోసేశారు. నా భర్త, నా చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి తాళాలు అడిగినందుకు నేను ఇది తాళాలు తీస్తానని చెప్పి వేగి రమ అనే ఆవిడ, ఇది శిల్పశెట్టి వెంకటేష్ అనే అతను నాతో పాటు మా ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో మాత్రం మా ఆయన మా పాప ఉండిపోయారండి. లోపల ఉండగానే వీళ్ళని గడేసి వీళ్ళు ఇంటికి వచ్చి నాకు ఇలా, మీరు ఇప్పటికిప్పుడు మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం వాళ్ళని బయటికి పంపించేది లేదు అని చెప్పారు. అలా ఎలా కుదురుతుంది, మా ఇంట్లో మేము ఉంటున్నాం, మా సామాన్ల గురించి అడిగినంతమంది పోనీ ఏదైనా ఇది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏమైనా ఉంటే చూపించండి అని కూడా అడిగాం. మాకు ఇల్లు వచ్చేసింది, మాకు ఆల్రెడీ ఇది హ్యాండ్ ఓవర్ అయిపోయింది, మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి అన్నారే కానీ మాకైతే ఏది చూపించలేదు ఇప్పటి వరకు. చేసాం సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం. ఇలా కొట్టి మమ్మల్ని బయటికి గెంటేశారండి అని అంటే, ఇక్కడ తేలదమ్మా, మీరు ఇది సిఏ గారితోనే మాట్లాడండి అని అన్నారు. సిఏ గారికి చెప్తే ఎస్ఐ గారితో మాట్లాడమన్నారు. సార్ మమ్మల్ని ప్రెజెంట్ ఉంటున్న థర్డ్ పార్టీ రావద్దన్నారు, కరెక్టే, కనీసం మేమైనా ఉండాలి కదా సార్, మమ్మల్ని కూడా గెంటేస్తున్నారు, మా అమ్మగారు ఎక్కడుంటారండి అని అడిగితే ఆయన అన్నారు, ఇలా అయితే తేలదమ్మా, సిఏ గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఇలా అయితే తేలదమ్మా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళపైన కేసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ మజిల్ పవర్ ఉంది, పొలిటికల్ పవర్ కూడా ఉంది, ఇలా అయితే ఏమీ చేయలేరు, మీకు ఒకటే సొల్యూషను, సిపిఓ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని కలిస్తే మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పేసి అన్నారు సార్. అందుకే మీ మీడియా ద్వారా మాకు
సాయం మీరు మా సాయం చేస్తారని అతని దగ్గరికి వెళ్ళి మాకు సాయం దొరుకుతుందని చెప్పేసి మేము ఈ న్యాయం మా ఇంటి మాకు అప్పచెప్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఎలాగని న్యాయం అనేది మాకు కావాలి సార్. ఎందుకంటే మా అమ్మగారికి ఎవరూ లేరు, మాకు ఎవరు లేరు. మా అమ్మగారికి నాకు మా అమ్మగారు తప్ప మాకంటే ఎవరు లేరు. మాకు తోడుగా ఉన్నది మా హస్బెండ్ మాత్రమే. మేము దానికి తోడు వాళ్ళ ఇంట్లో చిట్టీలు కూడా వేసేవాళ్ళమండి. ఈ వేగి గోవింద్ దగ్గర చిట్టీలు వేసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళని సాక్ష్యానికి రమ్మని రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు ఇలా ఇది రమ్మని చెప్పినా కూడా ఎవరు రానన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మేము చిట్టీలు వేసుకున్నామమ్మా, రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎవరు రాలేదు. వాళ్ళ దగ్గర మా నోట్లు నాలుగు నోట్లు 4 చెక్కులు ఉండిపోయాయండి. ఇప్పుడు ఆ చెక్కులు నోట్లతో కూడా మమ్మల్ని వేరే ప్లేసెస్లోని తిప్పుతున్నారు మిస్యూజ్ చేసి. దానికి కూడా మేము చంటి పిల్లతో తిరగలేకపోతున్నాం. మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు. ఆవిడకి థ్రోట్ క్యాన్సర్ స్టార్ట్ అయింది ఇప్పుడే.